విటమిన్ డి సప్లిమెంట్ల గురించి మనలో చాలా మందికి బోలెడు సందేహాలుంటాయి. అసలు దీన్ని రోజూ వేసుకోవచ్చా లేదా వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుందా? ఒకవేళ ఎక్కువైతే ఏమవుతుంది? రండి, ఈ ప్రశ్నలన్నింటికీ ఈరోజు మనం చాలా స్పష్టంగా సమాధానాలు తెలుసుకుందాం. అసలు ఈ టాపిక్ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒక పేషెంట్ అడిగిన చాలా సింపుల్ కానీ చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. చాలామంది మనసులో ఉండే డౌట్ కూడా ఇదే. సో దీని వెనుకున్న సైన్స్ ఏంటో, నిజాలేంటో చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్తే విటమిన్ డి సప్లిమెంట్స్ మనకు ప్రధానంగా 2 పద్ధతుల్లో అందుబాటులో ఉంటాయి. ఒకటి, వారానికి ఒకసారి హై డోస్ తీసుకునేది. రెండోది, ప్రతిరోజూ తక్కువ డోస్ తీసుకునేది. సాధారణంగా విటమిన్ డి లోపం మరీ తీవ్రంగా ఉంటే ఇంజెక్షన్లిస్తారు. కాని మనం నోటి ద్వారా తీసుకునే వాటిలో మన ఇండియాలో వారానికి ఒకసారి 60,000 యూనిట్ల సాచెట్ లేదా క్యాప్సూల్ తీసుకోవడం చాలా పాపులర్. అదే అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో చూస్తే అక్కడ రోజూ తక్కువ మోతాదులో, అంటే 1,000 యూనిట్లలా తీసుకునే టాబ్లెట్సే ఎక్కువ వాడుకలో ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సేఫ్టీ. విటమిన్ డి విషయంలో ఈ డోసేజ్ అనేది ఎందుకు ఇంత ముఖ్యం, ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండాలి అంటారు? ఇక్కడ మనం ఒక బేసిక్ సైన్స్ విషయం అర్థం చేసుకోవాలి. విటమిన్ బి, సి లాంటివి వాటర్ సాల్యుబుల్, అంటే నీటిలో కరుగుతాయి. అవి మనం ఎక్కువ తీసుకున్నా మన బాడీ అవసరం లేని దాన్ని యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తుంది. కానీ విటమిన్ డి అలా కాదు. ఇది విటమిన్ ఏ, ఈ, కే లాగా ఫ్యాట్ సాల్యుబుల్, అంటే కొవ్వులో కరుగుతుంది. అందుకని ఇది మన శరీరంలోని కొవ్వు కణాల్లో స్టోర్ అయిపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం అవసరానికి మించి విటమిన్ డి తీసుకుంటూ పోతే అది బయటకు పోకుండా బాడీలోనే పేరుకుపోయి ప్రమాదకరంగా మారుతుంది. ఈ కండిషన్నే డాక్టర్లు హైపర్ విటమినోసిస్ డి, లేదా సింపుల్గా చెప్పాలంటే విటమిన్ డి టాక్సిసిటీ అని పిలుస్తారు. సరే, ఇప్పుడు ఈ నెంబర్స్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. వారానికెంత, రోజుకెంత, ఏది సేఫ్? మన దేశంలో డాక్టర్లు ఎక్కువగా ఇచ్చే డోసిదే. వారానికి ఒక్కసారి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్లు. ఇది చాలా పెద్ద డోస్ కదా. అందుకే దీన్ని లోపం ఎక్కువగా ఉన్నప్పుడు కొద్ది వారాల పాటు ఇచ్చే ట్రీట్మెంట్ లాంటిదన్నమాట. దీనికి కంప్లీట్ ఆపోజిట్ డైలీ సప్లిమెంట్స్. వీటిలో చాలా కామన్గా దొరికే డోస్ కేవలం 1,000 యూనిట్స్. చూసారా, వీక్లీ డోస్తో పోలిస్తే ఇది ఎంత తక్కువో? మరికొందరికి ఇంకొంచెం ఎక్కువ అవసరం కావచ్చు. అలాంటి వారికోసం రోజుకి 2,000 యూనిట్ల డోస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కూడా లాంగ్ టర్మ్ వాడకానికి చాలా సేఫ్ అని చెప్తారు. ఇక డైలీ డోసుల్లో మనకు కనిపించే హయ్యెస్ట్ లిమిట్ ఇదే, 4,000 యూనిట్స్. ఇక్కడే మనకు అసలైన ప్రశ్న వస్తుంది. ఇంత డోస్ రోజూ తీసుకోవడం అందరికీ సేఫేనా? ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఆ 60,000 యూనిట్లు అనేది సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఓ 8 నుంచి 12 వారాలు వాడే షార్ట్ టర్మ్ కోర్స్ అంతే. అదే మనం లాంగ్ టర్మ్ హెల్త్ మెయింటెనెన్స్ కోసం చూస్తే రోజుకి 1,000 నుంచి 2,000 యూనిట్లు తీసుకోవడం చాలా సేఫ్ అని రికమెండ్ చేస్తారు. కానీ ఆ 4,000 యూనిట్ల సంగతేంటి? అక్కడ టాక్సిసిటీ రిస్క్ ఎక్కువ. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ లేకుండా అస్సలు వాడకూడదు. ఈ విషయంలో డాక్టర్ సుబ్బయ్య గారు కూడా చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. బ్లడ్ లెవెల్స్ త్వరగా పెంచాలి అనుకుంటే తప్ప సాధారణంగా రోజుకి 4,000 యూనిట్స్ ప్రిస్క్రైబ్ చెయ్యరు. ఎందుకంటే బాడీలో టాక్సిసిటీ పెరిగే ప్రమాదముంటుంది కాబట్టి. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. కరెక్ట్ డోసులో విటమిన్ డి రోజూ తీసుకోవడం వల్ల ఓ సర్ప్రైజింగ్ బోనస్ బెనిఫిట్ ఉందని రీసెర్చ్ చెప్తోంది. ఏంటది? చూద్దాం. సో లాంగ్ టర్మ్లో మనకు సేఫ్ అండ్ బెస్ట్ డోస్ ఏదంటే ఇదే, రోజూ 1,000 నుంచి 2,000 యూనిట్లు. ఇక్కడసలు విషయం ఏంటంటే, ఈ మోస్తరు డోస్ రోజు తీసుకోవడం వల్ల బాడీకి విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వడమే కాదు, మన ఆయుష్ కూడా పెరుగుతుందని కొన్ని రీసెర్చ్లు సూచిస్తున్నాయి. అంతేకాదు, కేవలం ఎక్కువ కాలం బ్రతకడమే కాదు, ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించడానికి, అంటే మన హెల్త్ స్పాన్ మెరుగుపరచడానికి కూడా ఇది హెల్ప్ అవుతోందని తెలుస్తోంది. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటి? విటమిన్ డి విషయంలో వారానికొకసారి పెద్ద డోస్ తీసుకోవడం కంటే రోజూ తీసుకునే ఒక చిన్న, కరెక్ట్ డోస్ కేవలం ఆ రోజు లోపాన్ని సరిచేయడమే కాదు, మన భవిష్యత్తు ఆరోగ్యానికి ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. మనం తీసుకునే చిన్న చిన్న రోజువారీ నిర్ణయాలే మన రాబోయే దశాబ్దాల ఆరోగ్యాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో ఆలోచించాలి కదా.